యశోద అని చెప్పేసి ఈ పాప మా చెల్లి లాంటిది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, అన్నయ్య నాకు అన్నోళ్ళు లేరు, వచ్చి శ్రీమంతం చేసిపోదురా అన్న అంటే శ్రీమంతం చేస్తారు మా అమ్మోళ్ళు ఒకసారి అట్లా వచ్చిపోయినా మా ఇంటికని. ఎట్లా చెల్లెలు మాదిరే కదమ్మా ఆడపిల్లలంతా, అందుకు సాంప్రదాయంగా వచ్చినానమ్మా పట్టు చీర తీసుకొని. అక్క చెల్లెములు ఎవరైనా కానీ ఆడపిల్లలు అనంతపూర్లో మీకు శ్రీమంతం చేసుకోలేదు, తమ్ముడు కానీ అన్నలు కానీ అట్లా ఫీలింగ్స్ ఉంటే మీకు తమ్ముడు మీ అన్న అనంతపూర్ బ్రాండెడ్ అన్నాడు, మీ సొంత తమ్ముడి కన్నా బాగా చేస్తాడు. మీరేం దిగాల్సి చెందొద్దండి, తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా దిగాల్సి చెందొద్దండి. యాక్చువల్గా నేను మా భార్య రావాల్సిందే, ఈ పాప లేట్గా 1/2 అవర్ కిందట మెసేజ్ చేసిందే నాకు. అట్లా ఎవరు ఉంటే మాకు అప్డేట్గా 2 రోజులు ముందు వస్తే అక్క వదిన నేను ఇద్దరం వచ్చి మీకు శ్రీమంతమే చేసుకుంటాం. ఏమ్మా మీకు సంతోషమేనా? సంతోషమే కదమ్మా. అన్నా రాన్న ఉడిపి పెడతాను రాన్న చెప్పి మీరే దూరం చీర సెలెక్ట్ చేసుకోవాలా, ఏమంటారు అక్కలో అది మన షాప్ కాదు. అన్న నేను చీర సెలెక్షన్ చేసుకుంటున్నాను, ఈ పొద్దు నాకు ఉడిపి పెట్టాలా, పట్టు చీర తీసుకొని వచ్చేసుకోవాలా, సరేనా? మా చెల్లెలకి శ్రీమంతం చేస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఊర్లో ఆడపిల్లలందరికీ బ్రాండెడ్ నారాయణ అన్న, సొంత అన్న, ఏదన్నా కాదనడు చేస్తాడు. నేను నైట్ మెసేజ్ చేసినాను కానీ అన్న రిప్లై ఇచ్చినాడు, చాలా సంతోషం. అన్నతో శ్రీమంతం చేయించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే అక్కలు మీకు కూడా ఇదే, మీరు కష్టాలు ఎప్పుడైనా నుండి తమ్ముడిని మర్చిపోద్దండి. మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మా షాప్కి వచ్చి ఫోన్ ఎత్తాను కదా, కంపంలో ఉంటా, మీరు షాప్కి వచ్చేసేయండి, సరేనా? ఉంటాను. నమస్తే.